హల్లెలూయా. సో, ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న అంశము అడ్డదారులు లేవు. అంటే షార్ట్ కట్స్ లేవు. నో షార్ట్ కట్స్. అందరూ చెప్పండి నో షార్ట్ కట్స్. అరెరే! నో షార్ట్ కట్స్ అనేసారేంటి? ఇప్పుడు మనకు కావాల్సిందే షార్ట్ కట్ కదా! ఎంత తొందరగా మనకి డబ్బులొస్తే షార్ట్ కట్‌లో రావాలి. పేరొస్తే షార్ట్ కట్‌లో రావాలి. ఏదైనా కొంచెం సంపాదించాలంటే షార్ట్ కట్‌లో అయిపోవాలి. ఎంతమంది ఇంటర్వ్యూ ప్రాసెస్ అటెండ్ అయ్యారండి ఇక్కడ జాబ్స్ కోసము? అందరూ అటెండ్ అయ్యి ఉంటారు గదా! ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ నేనైతే అటెండ్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 లెవెల్స్ ఉండింది. మరి మీకెన్నున్నాయో తెలీదు గానీ, చాలా మంది 8 లెవెల్సా? ఒక్క దాంతో అయిపోతే అయిపోలా అని అనుకుంటూ ఉంటాం. బట్ లైఫ్ ఇస్ నాట్ లైక్ దట్. దేవుడు షార్ట్ కట్స్ సృష్టించలేదండి. అంతా ఒక ప్రాసెస్ ద్వారా, ఒక ఆర్డర్‌లో సృష్టించారు. నేను కొద్ది వారాల క్రితము మేము కూర్చొని కొన్నిసార్లు ఒక్కొక్క పాస్టర్ గారు కొన్ని డాక్యుమెంటరీస్ పెడుతూ ఉంటారు. ఆ డాక్యుమెంటరీలో మేమొకటి చూసింది ఏంటంటే, 'ద గ్రేట్ మైగ్రేషన్ ఆఫ్ సెరెంగిటీ.' అంటే ఇట్స్ అ మైగ్రేషన్ ఆఫ్ యానిమల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఆ యొక్క ప్రాణులు, ఆ యొక్క జంతువులు ఇట్ టేక్స్ అరౌండ్ 800 కిలోమీటర్స్ ప్రయాణం తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఇట్ డజంట్ స్టే అట్ వన్ ప్లేస్. అది సంవత్సరం అంతా తిరుగుతూనే ఉంటుంది. సంవత్సరం అంతా ఆ యొక్క కఠినమైన జర్నీ, ఆ యొక్క ప్రయాణము చేస్తూనే ఉంటుంది. ఎందుకండి ఊరికే తిరుగుతుంది, దానికి ఇంక వేరే పని లేదా అంటే, ఒక చిన్న సూత్రము, ఒక వెరీ సింపుల్ సాధారణమైన సూత్రం ఏంటి అంటే, కదలకపోతే అవి చచ్చిపోతాయి. కదలకపోతే అవి వాటి యొక్క ప్రాణాలను వదిలిపెట్టేసుకోవాల్సిందే. ఎందుకు అంటే, అది కదిలేది ఆహారము కోసము, నీటి కోసము. ఆమేన్. ఆ యొక్క సీజన్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ప్లేస్ నుంచి అది కదలాలి. ఆ యొక్క ప్లేస్ నుంచి కదలకపోతే అక్కడ నీరు, ఆహారం ఉండదు. అది ఎడారిలా మారిపోతూ ఉంటుంది. సో, ఇట్ హాస్ టు కీప్ మూవింగ్. ఆ యొక్క ప్లేస్ నుంచి అది కంటిన్యూయస్‌గా మూవ్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ యొక్క జర్నీ అది సింపుల్‌గా ఉండదండి. ఇట్ ఈస్ నాట్ సింపుల్. ఎన్ని ప్రాణులు కదులుతాయో తెలుసా? 10,00,000 ఒకేసారి. 10,00,000 ప్రాణులు ఒకేసారి, ఆ యొక్క జంతువులు ఒకేసారి కదులుతాయి. ఆ యొక్కటి కదిలినప్పుడు అవి ఎన్నో అడ్డంకులు, చాలా కష్టమైన పరిస్థితులు, రెడీగా తినాలి అనుకొని ఆగిన ఆ యొక్క మొసళ్ళు, ఆ యొక్క నీరు, ఆ యొక్క చీత, ఆ యొక్క లయన్స్ రెడీగా ఉంటాయి వాటిని పట్టుకోవడానికి. కానీ ఈ యొక్క విషయం నేను చూసి ఆశ్చర్యపోయింది ఏంటంటే, అవి ఉన్నాయని తెలిసి కూడా అవి ఏం చేస్తాయో తెలుసండి? ముందుకడుగు వేస్తాయి. ఇట్ నోస్ దేర్ ఆర్ క్రోకడైల్స్ ఇన్ ద వాటర్. అవి దాటికి తెలుసు ఆ యొక్క నీరులో ఆ యొక్క మొసళ్ళున్నాయి అని తెలుసు. అయినా కూడా అవేం చేస్తాయి? ముందడుగు వేస్తాయి. ఇట్ డజంట్ సెర్చ్ ఫర్ అ షార్ట్ కట్ టు గో అరౌండ్. ఇట్ గోస్ త్రూ. అందరూ చెప్పండి గోస్ త్రూ. చాలా సార్లు మనమేం చేస్తామంటే, ఎక్కడైనా అడ్డుందండి, ఒక కష్టమైన పరిస్థితి ఉందండి అంటే, మనం ఎక్కడున్నామో అక్కడే ఆగిపోతాం. ఎందుకండి గోల? ఇంకేమైనా దారొస్తే చూద్దామని. మనము కొన్నిసార్లు దేవుడు సృష్టించిన సృష్టి నుంచి నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. వి కెన్ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. ఆ యొక్క విషయం అసలు ఇదొకటి జరుగుతుంది అనేది నేనే రీసెంట్‌గా తెలుసుకున్నాను. ఐ వాస్ సర్ప్రైజ్డ్. ఐ వాస్ అమేజ్డ్. ఆ యొక్క జంతువులు చూసి నేనైతే చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఎలా తీసుకుంటాయి అవి? 800 కిలోమీటర్లు అవి నడుస్తూనే ఉంటాయి. అదొక సమయంలో ఉండదు. దానికి తెలుసు ఆ యొక్క జంతువులు దాన్ని వెంటాడడానికి, వేటాడడానికి రెడీగా ఉన్నాయని తెలుసు. అయినా కూడా ఎందుకు కదులుతాయి అంటే ఇట్ వాంట్స్ టు రీచ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దానం చేసిన ఆ యొక్క స్థలానికి వెళ్ళాలి. ఆహారం ఉండే స్థలానికి వెళ్ళాలి. నీరు వచ్చే స్థలానికి వెళ్ళాలి అనేది దాని యొక్క ఆలోచన బట్టి అది నడుస్తూ ఉంటుంది. దేర్ సో మెనీ థింగ్స్ దట్ వి కెన్ లెర్న్. ఆమేన్. 800 కిలోమీటర్లు తీసుకుంటూ ఉంటదది. ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటుంది. ఒక చిన్న ప్రిన్సిపల్, ఒకే ఒక్క సూత్రం. కదలిక చాలా అవసరం. అందరూ చెప్పండి. కదలిక చాలా అవసరం. మీ పక్కవారిని తట్టి చెప్పండి. కదులు అని చెప్పండి. ఇప్పుడు కాదు, జీవితంలో. ఆమేన్. జీవితంలో మనం కదలాలి. కదలడం అంటే ఐ డోంట్ మీన్ ఒక దగ్గర నుంచి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్‌కి, ఇంకో లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్‌కి ఎళ్ళిపోతూ ఉండండి. ఊరికూరికే జాబ్స్ మారుతూ ఉండండి. ఇష్టం లేని చోటు నుంచి పారిపోతూ ఉండండి. లేకపోతే రిలేషన్‌షిప్స్ ఒకరిని వదిలి ఇంకొకరి దగ్గరికెళ్ళిపోండి అని నేను చెప్పట్లా. కదలిక అంటే, మూవ్‌మెంట్ అంటే ఇట్ డజంట్ ఓన్లీ మీన్ లొకేషన్ బట్ ఆల్సో గ్రోత్, ఎదుగుదల.
మన జీవితంలో ఎదుగుదల ఉందా లేదా అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. మన జీవితంలో నేను ఎదుగుతున్నానా? విశ్వాసములో ఎదుగుతున్నానా? కాన్ఫిడెన్స్‌లో ఎదుగుతున్నానా? నా యొక్క నా యొక్క సంబంధాల్లో నేను ఎదుగుతున్నానా? నా యొక్క పిల్లల యొక్క జీవితంలో వాళ్ళకి ఎదుగుదల ఉందా? నా ద్వారా వారికి ఎటువంటి ఆశీర్వాదం ఉందా? నా యొక్క ఉద్యోగం ద్వారా, నేను చేస్తున్న ఉద్యోగం ద్వారా నాకు ఎదుగుదల ఉందా? నా యొక్క భయము నుంచి నేను విశ్వాసం వైపు నడుస్తున్నానా? ఈస్ దేర్ ఎ చేంజ్ ఇన్ పొజిషన్ ఈస్ ఆల్సో మూవ్‌మెంట్. భయం నుంచి విశ్వాసం వైపుకెళ్ళావా? బాధ నుంచి సంతోషం వైపెళ్ళావా? ఏమీ లేని స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళావా అనేది ఆలోచించాలి. ఈ యొక్క విషయాలు మనం ఎప్పుడు కూడా ఆలోచించకుండా షార్ట్ కట్స్ వైపు వెళ్తూ ఉంటే వి విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ వాట్ గాడ్ హాస్ ప్రామిస్డ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానం వైపు నడవకుండా అడ్డదారులు తీసుకొని వెళ్తూ ఉంటే ఆ యొక్క వాగ్దానం మన చేతికి రాదు. ఆ యొక్క వాగ్దానము వైపు మనం అడుగు వేయకపోతే, ధైర్యముగా అడుగు వేయకపోతే మనము ఆ యొక్క గమ్యానికి చేరం. ఆమేన్. చాలా సార్లు కొంతమంది కుక్కల్ని చూస్తే భయపడుతూ ఉంటారు. ఆ స్ట్రీట్ ఎండ్‌లో ఒక కుక్క ఉంటది. అటు తిరుగుతూ ఉంటే వీళ్ళు ఇక్కడే ఆగిపోతారు. మరి ఇంటికెళ్ళేది ఎలాగా? ఏదోకటి చెయ్యాలి కదా! తప్పదు గదా! వెళ్ళాల్సిందే. రాయెత్తో, అరిసో, కర్రెత్తో ఏదోకటి చెయ్యాలి. కానీ నేను వెళ్ళనండి, నేను ఇక్కడే ఉంటానంటే అవుతుందండి? బట్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో మనం అలాగే ఉండిపోయిన స్థానము అలాగే ఉండిపోతూ ఉన్నాం. ఆ యొక్క కొన్ని పరిస్థితుల వల్ల అక్కడే ఆగిపోతూ ఉన్నాం. కానీ మనం ఈరోజు కదలాలి. ఆమెన్. వి నీడ్ టు మూవ్. అందరూ చెప్పండి, నో షార్ట్ కట్స్. డిఫికల్ట్ జర్నీస్ షేప్ యువర్ క్యారెక్టర్. కష్టమైన ఆ యొక్క ప్రయాణాలు నిన్ను చెక్కుతుంది. నీ యొక్క ఓర్పును, నీ యొక్క నేర్పుకు సవాల్ విసురుతుంది. ఆమెన్. ఇట్ గివ్స్ యూ ఛాలెంజ్. వాటెవర్ యూ హావ్ లెర్న్డ్ ఆల్ దీస్ ఇయర్స్, లేకపోతే నువ్వు నేర్చుకున్నది, లేకపోతే నీ పేషెన్స్, నీ ఎండ్యూరెన్స్, నీ రెసిలియన్స్, వాటన్నిటికీ ఒక ఛాలెంజ్ వేస్తూ ఉంటుంది. అండ్ వి థింక్ దట్ యు నో వాట్, ఐఎమ్ నాట్ మెంట్ టు డూ దిస్. దేవుడు నాకు ఇలాంటి జీవితం నన్ను జీవించాలనట్లేదు. ఎక్కడుంటే అక్కడే ఉండమంటున్నారు. ఆశీర్వాదాలు అక్కడికే వస్తాయి అని ఆలోచిస్తున్నారా? గాడ్ హ్యాస్ బ్రాట్ దట్ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్ టు మేక్ యూ స్ట్రాంగర్. ఆ యొక్క సవాలు మన జీవితంలో వచ్చింది అంటే అది మనల్ని బలపరచడానికే. ఆ యొక్క జంతువుల్ని చూసారంటే అవన్నీ కూడా ఎదుర్కొంటూ వెళ్తూ ఉంటాయి. ఇట్ డజంట్ స్టాప్. ఇఫ్ ఇట్ స్టాప్స్, ఇట్ ఈస్ డెడ్. ఇట్ డజంట్ స్టాప్. దానికి తెలుసు ఎదురుగుండా వస్తుంది. అవి రెడీగా ఉన్నాయి అన్నీ కూడా. ఆ యొక్క కష్టమైన ప్రయాణము అది తీసుకుంటూ ఉంటుంది. దేనికోసం అండి? వాగ్దానం వైపు వెళ్ళడానికి. మన జీవితంలో మనం అలా చేస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఒక 6 పాయింట్స్ నేను ఈ యొక్క విషయం బట్టి నేను చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి విషయం ఏంటి అంటే, జీవనానికి కదలిక చాలా అవసరము. అందరూ చెప్పండి. జీవనానికి కదలిక చాలా అవసరము. Amen. Only if you move, there will be life. Only if there is a growth, that means there is a life. ఎవరు ఎప్పుడు కూడా అక్కడే ఉండిపోవాలనుకుంటున్నారండి? ఎవ్రీబడీ వాంట్స్ టు గ్రో, రైట్? కానీ కొంతమంది ఉంటారు, ఏం అవసరం లేదు, సౌకర్యంగా ఉంటే నా జీవితం చాలు, పెద్ద ఎదగక్కర్లేదు. మొన్న కూడా ఎవరో ఒక బ్రదర్ అలాగే చెప్పారు. ఏంటి నీ గోల్ ఏంటి అంటే, డబ్బులుండి ఏం చేస్తాం వదినా? ఏం సాధించాలి? వేర్ ఇస్ ద గోల్? వేర్ ఇస్ ద విజన్? వేర్ ఇస్ ద ఎంథూసియాజం ఇన్ యువర్ లైఫ్? కదలిక చాలా అవసరం. చాలా మంది మనం ఆ యొక్క నిర్జీవమైన స్థానంలో ఉండిపోయి దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా వర్షాన్ని ఇక్కడే కురిపించు, దేవా ఆశీర్వాదాన్ని ఇక్కడే కురిపించు. ఆ యొక్క నిర్జీవమైన విశ్వాసముతో, నిర్జీవమైన ఆలోచనతో, నిర్జీవమైన సంబంధాల్లో అక్కడే ఉండిపోయి కదలాలని ఇష్టం లేక, అసౌకర్యం వస్తుందేమో అని భయపడి, ఏదైనా సవాల్ని ఎదుర్కోవాలేమో అని ముందుగా ఆలోచించి కదలకుండా అక్కడే ఉండిపోతున్నాం. బట్ గాడ్ సేస్, ఓ టుడే మూవ్మెంట్ ఈజ్ నెసెసరీ ఫర్ యువర్ సర్వైవల్. కదలిక చాలా అవసరము. కదిలితేనే జీవం ఉంటుంది. కదలడం అంటే మళ్ళీ ఏం చెప్పానండి? ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మారటం కాదు, ఎదుగుదల. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రోత్ టుడే. ఆమెన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రోత్. ఆర్ యు గ్రోయింగ్? దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ యొక్క సమయం అయ్యింది అంటే, అక్కడ ఆ సమయము నీకు ఇంకా అనుకూలించట్లేదంటే, ఆ యొక్క సమయం చేయాల్సిన పని అయిపోయింది అంటే, నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసింది అంటే, అక్కడి నుంచి నువ్వు కదలాలి.
Stop holding on to the same season and stop milking the same season again and again, even when it is dry. ఇంక లేదండి, అక్కడ జీవితం లేదు, అక్కడ జీవనం లేదు, అయినా నేను ఇక్కడే ఉంటానంటే అవ్వదు. యు నీడ్ టు మూవ్. ఆ యొక్క పొజిషన్ నుంచి మనం మారాలి. ఆ యొక్క ఆ యొక్క ఆలోచన నుంచి మనం మారుతున్నామా లేదా అనేది చాలా అవసరం. రెండో విషయం ఏంటి అంటే, ఫాలో ద గైడెన్స్. దర్శకాన్ని అనుసరించండి. ఆమేన్. ఆ యొక్క జంతువులు వారికొక ఆలోచన ఉంటది. ఏది అంటే దీన్ని జీవించాలి అన్న ఒక ఆలోచన బట్టి, వర్షం యొక్క వాసన బట్టి అది నడుస్తూ ఉంటుంది. దేని బట్టి అంటే, వర్షం యొక్క వాసన బట్టి అది మొత్తం ప్రయాణం తీసుకుంటూ ఉంది. ఇక్కడ ఇంకా వర్షం లేదు, నీరు లేదు, ఆహారం లేదు అనుకోని అది గుంపుగా వెళ్తూ ఉంటుంది. ఇట్ కీప్స్ మూవింగ్ టువర్డ్స్ ద స్మెల్ ఆఫ్ రెయిన్, టువర్డ్స్ స్మెల్ ఆఫ్ ఫ్యూచర్. దానికి ఎక్కడ ఫ్యూచర్ ఉంటుందో ఆ యొక్క వాసన బట్టి, ఆ యొక్క ఆలోచన బట్టి, ఆ యొక్క ఆశ బట్టి అది నడుస్తుంది. ఇట్ సరెండర్స్ టు ద జర్నీ. ఆ యొక్క ప్రయాణానికి అది లోబడి వెళ్తూ ఉంటుంది. ఇట్ సరెండర్స్ టు ద డైరెక్షన్. కానీ మనము దేవుని యొక్క డైరెక్షన్‌కి, దేవుని యొక్క సూచనకి మనం లోబడి ఉన్నామా అని ఒక్కసారి ఆలోచించాలి. ఇందాక కూడా పాటలో సెలవిమ్మయ్యా, సెలవిమ్మయ్యా అని మనం పాడుతూనే ఉన్నాము. ఒకవేళ సెలవిస్తే లెగిసి నడువు అంటే నడిసే స్థానంలో నువ్వు ఉన్నావా? If God gives you a direction, are you ready to move? Are you ready to surrender to the direction and follow the direction? Everybody say follow. ఆ యొక్క సూచనానికి మీరు లోబడి ఉండడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఒక్కసారి ఆలోచించాలి. ఆ యొక్క జంతువులు ఆ యొక్క ఆలోచనకి లోబడి, ఆ యొక్క ఆ యొక్క క్రియకి లోబడి నడుచుకున్నాయి కాబట్టే అది వాగ్దాన స్థానానికి వెళ్ళింది. ఆహారం ఉన్న స్థానానికి వెళ్ళింది. యు నీడ్ టు బి రెడీ టు టేక్ అప్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇంటు యువర్ లైఫ్. ఆ యొక్క ఛాలెంజ్‌కి, ఆ యొక్క ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా అనేది ఒక్కసారి ఆలోచించాలి. పక్క వారికని అడగండి, ప్రయాణానికి సిద్ధంగా ఉన్నావా? ఉన్నానని చెప్పారా? వద్దండి, ఏం ప్రయాణాలండి, గోల, ఎండెక్కువుంది, ఇక్కడే బావుందనుకుంటున్నారు. యు నీడ్ టు మూవ్. ఎవ్రీబడీ సే యు నీడ్ టు మూవ్. ఆమేన్. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, ఆ యొక్క నిర్జీవమైన స్థితి దేవుడు మన జీవితంలో మనల్ని శిక్షించడానికి పెట్టారండి. ఏదో చేశాను, అది నా శిక్ష అని మనం అనుకుంటూ ఉంటాము. లేదు, దేవుడు మనకి ఆ యొక్క స్థితి ఎందుకు ఇచ్చారు అంటే, అది ఒక సూచన నువ్వు కదలాలని. If there is a lack in your life, if there is no clarity in your life, if there is no growth in your life, that means God is giving you a signal to move. అది ఒక సూచన, నువ్వు కదలాలి అని దేవుడు నీతో చెప్తున్నారు. ఇది ఇంకా నీకు అవసరం లేదు, ఈ యొక్క స్థానం నుంచి నువ్వు కదలాలి. ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క చిన్న ప్రార్థన నీకు ఇంకా సరిపోదు, నువ్వు విశ్వాసంలో ఎదగాలి అన్న ఒక సూచన అని దేవుడు మీకు ఇస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ అ పనిష్మెంట్. చాలా సార్లు అది మనల్ని దేవుడు శిక్షిస్తున్నారు అన్న ఒక ఆలోచనలో ఉండిపోతారు. నో, ఛాలెంజెస్ ఆర్ నాట్ యువర్ పనిష్మెంట్, బట్ ఇట్ ఇస్ అ కాల్ ఫర్ యాక్షన్. ఇట్ ఈస్ టైమ్ టు టేక్ యాక్షన్. అందరూ చెప్పండి, యాక్షన్. ఇట్స్ టైమ్ టు టేక్ ఎన్ యాక్షన్. ఆ యొక్క జంతువులు, ఆ యొక్క ప్రాణులు, దానికి తెలుసు ఇంకా ఇది నాకు సరికాదు. దట్ మీన్స్ ఐ నీడ్ టు మూవ్, ఐ నీడ్ టు టేక్ ఎన్ యాక్షన్, ఐ నీడ్ టు టేక్ అ కాల్ అండ్ మూవ్ అని అది ముందడుగు వేస్తుంది. ఎన్ని అడ్డులొచ్చినా సరే, ఎన్ని కష్టాలొచ్చినా సరే, ఎన్ని ఎదుగుదలలు, ఎన్ని పడిపోవడాలు, ఎన్ని ఎదుర్కొన్నా సరే అది ముందడుగు వేస్తుంది. ఇట్ నోస్ యెట్ మూవ్స్. ఇట్ నోస్ యెట్ మూవ్స్. చాలా సార్లు మనకి తెలుసు, మనం ఎదుర్కోవాలని తెలుసు, కానీ వి డోంట్ మూవ్. యు నీడ్ టు స్టార్ట్ ఫాలోయింగ్ ద గైడెన్స్. 2 కొరింథీయులకు 5:6 చెప్పింది ఏంటంటే, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుము. ఇట్స్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. ఆ యొక్క జంతువులకి ఏమీ కనపడట్లేదు, అయినా నడుస్తున్నాయి. ఇట్స్ మూవింగ్, ఇట్స్ టేకింగ్ ద డైరెక్షన్. దానికి ఏం కనపడట్లా, కానీ దేవుని పైన విశ్వాసముతో నడుస్తాయి. ఆ యొక్క ఆలోచన పైన విశ్వాసంతో నడుస్తాయి. వస్తుంది, వాన పడుతుంది, అక్కడ నాకు ఆహారం లభిస్తుంది, ఆశీర్వాదం ఉంటుంది అని నడుస్తాయి. వాట్ ఆర్ వి డూయింగ్ టుడే? ఆర్ యు చూసింగ్ టు హియర్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్ అండ్ ఫాలో ఇట్ ఆర్ నాట్? మూడో విషయము, కొన్నిసార్లు మన ప్రార్థనలు నెరవేరాలంటే మనము దానికోసము కృషి చేయాలి. ఏం చేయాలండి? కృషి చేయాలి. ఆ యొక్క జంతువులు అక్కడే కూర్చొని ప్రార్థన చేయట్లేదు కదా వర్షం పడాలి అని.
మరి మనమెందుకు నిర్జీవమైన స్థానంలోనే నుంచొని ప్రార్థన చేస్తున్నాం ఇక్కడే జీవం కావాలని? కొన్నిసార్లు ఆ యొక్క ప్రార్థన నెరవేరాలంటే మీరు దాని వైపు కృషి చేయాల్సిందే. యూ నీడ్ టు వర్క్ ఫర్ ఇట్. అంటిల్ అండ్ అన్లెస్ యూ డు నాట్ వర్క్ ఫర్ ఇట్, యూ విల్ నాట్ అచీవ్ ఎనీథింగ్. మనం దాని కోసము పని చేయకపోతే మనకి ఏది కూడా లభించదు. చాలా మందికి ఏం కావాలండి? మ్యాజిక్ కావాలి జీవితంలో. ఓహ్! ఐ ప్రేడ్ మ్యాజిక్, మిరకిల్ అయిపోయింది. బట్ గాడ్ డజంట్ వర్క్ దట్ వే. హి విల్ ఆస్క్ యూ టు వర్క్ and then he gives you the miracle, and then he gives you the promise, and then he gives you the blessing. Amen. Amen. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? రెండవ తెస్సలోనికలకు 3:10 ఏం రాసిందో చూద్దామండి. ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించాను. మనకి ఏం పని వద్దు, భోజనం వచ్చేస్తే చాలు. ఏం పనొద్దు, ఆశీర్వాదం వస్తే చాలు. అవ్వదండి. అది జరగని పని. యూ నీడ్ టు వర్క్ ఫర్ ఇట్. నేను ఉదయం కూడా నేను పంచుకున్నాను. మా అమ్మగారు చాలా కొన్నిసార్లు కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ కొంచెం కూడా దాన్ని కూడా కొంచెం సున్నితంగా నాకు చెప్పాలని ఎప్పుడు ఆలోచించరు. ఎంబీఏ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాకన ముందు జస్ట్ ఫ్యూ మంత్స్ వర్ దేర్. సో, ఓకే, ఎగ్జామినేషన్స్ రాసేసాం కదా! మంచి మార్క్స్ వచ్చేసాయి. మంచి పర్సెంటేజ్ వచ్చేసింది అని మనం ఏదో సాధించేసాం అని చెప్పి నేను ఇంట్లో దొర్లుతూ ఉన్నాననమాట. మహా అయితే ఎలా కదిలానంటే బెడ్ నుంచి ఆ వైపు నుంచి ఈ వైపు కదలడమే రోజంతా. అంతకన్నా ఎక్కువ నేను కదలలేదు. అయితే ఆకలేస్తుందని చెప్పి మమ్మీ దగ్గరికెళ్ళి, "అమ్మ నాకు ఆకలేస్తుందంటే ఏం చేసావు ఈరోజు" అని అడిగింది. "ఏం చేయడం ఏంటి? ఇంట్లోనే కదా ఉన్నాను. హాలిడేసే కదా!" అంటే, "సిగ్గులేదా?" అంది. "ఏం పని చేయకుండా ఎలా తినాలనిపిస్తుంది నీకు" అన్నాను. కొంచెం కఠినంగానే ఉంటది. కానీ ఆ మాటలు నా యొక్క హృదయంలో చాలా బలంగా నాటబడ్డాయి. ఇప్పటికి కూడా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నా కూడా, ఆహారం రెడీగా ఉన్నా కూడా, ఆ రోజు నేనేం పని చేయకన్నా ముందు నేను తినను. బికాజ్ ఐ ఫీల్ వాట్? ఐ నీడ్ టు వర్క్ ఫర్ ఇట్. పని చేస్తే నాకు తినే అర్హత ఉందనేది ఎందుకో నా యొక్క మనసులో నాకు ఆ యొక్క ఆలోచన చాలా బలంగా నాటబడిపోయింది. తను ఒకే ఒక్కసారి చెప్పింది కానీ ప్రతిసారి అది గుర్తు చేసుకుంటూ ఉంటాను. మన యొక్క మన యొక్క ఆ యొక్క ప్రార్థన అవసరత తీరాలని మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ దాని వైపు మనం పని చేస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆమేన్. వాట్ ఆర్ యు డూయింగ్ ఫర్ యువర్ ప్రామిస్ టు కమ్ ఇంటు యువర్ హ్యాండ్? నీ యొక్క వాగ్దానము నీ చేతిలోకి రావడానికి నువ్వు ఏం పని చేస్తున్నావు? ఏం ప్రయాస పడుతున్నావు? ఎలా నువ్వు నీ యొక్క ఎనర్జీని, నీ యొక్క ఆలోచనని ఏ పనిలోకి పెడుతున్నావు అనేది చాలా అవసరం. ఆ యొక్క జంతువులు గడ్డి, ఆ యొక్క నీరు చూడకన ముందే నడిచాయండి. మనకేంటి, ఎండ్‌లో ఒకటి కనపడాలి. ఆ గోల్ కనపడాలి. కనపడితేనే మనం నడుస్తాం అనుకుంటాం. లేకపోతే అక్కడ ఏం లేదనుకుంటాం. వి థింక్ లైఫ్ ఈస్ ఎ రేస్. రేస్‌లో మనం చూసినట్టయితే ముందుగానే ట్రోఫీ పెడతారు కదా! షైనీ ట్రోఫీ ఒకటుంటుంది. అది చూస్తేనే మనం నడవాలనుకుంటాం. బట్ ఇట్ విల్ నాట్ వర్క్ దట్ వే. యూ నీడ్ టు వాక్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా మనం నడవాలి. అండ్ ద ప్రామిస్ విల్ డెఫినెట్‌లీ కమ్ ఇంటు యువర్ హ్యాండ్స్. ఆమేన్. నాలుగో విషయము, అవకాశం వచ్చినప్పుడు దానిని ఉపయోగించుకోవాలి. ఆ యొక్క జంతువుల్ని చూసినట్టయితే ఆ యొక్క ఎడ్జ్‌లోకి ఉంటాయి. అది అవకాశం కోసం, అది వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాము, అంత సమకూరిన తర్వాత వెళ్దాము, అన్ని ఇంటికెళ్ళిపోయిన తర్వాత వెళ్దాం అని అనుకోదు. వెన్ ద ఆపర్చునిటీ కమ్స్ ఇట్ టేక్స్ ద లీప్ ఆఫ్ ఫెయిత్. అది దూకేస్తది. ముందడుగు వేసేస్తది. దేవుణ్ణి మనము ఎన్నో సార్లు ఆపర్చునిటీస్ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవా ద్వారాలు తెరవండి, దేవా ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే ఏదో ఒక దాని కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆ యొక్క అవకాశము మన చేతికొస్తే, ఏంటి ఈ చిన్న ఉద్యోగమా? ఛ! నేను మినిమం 1,00,000 వస్తే గాని నేను చేయనండి. ఏంటి ఈ ఉద్యోగమా? నేను చదివిందేంటి ఇంజినీరింగ్ చేశాను. నేను ఈ చిన్న ఉద్యోగం చేయడం ఏంటి? అని ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో అవకాశాలను ఎందుకు ఇస్తారంటే మనల్ని పరీక్షించడానికే. ఆ యొక్క అవకాశాన్ని గౌరవిస్తున్నామా లేదా? దేవుని యొక్క సూచనని గౌరవిస్తున్నామా లేదా అనేది మనల్ని చూడడానికే ఆ యొక్క అవకాశాలు మనకు దేవుడిస్తూ ఉంటారు. ఆపర్చునిటీస్ ఆర్ గాడ్ గివెన్ మూమెంట్స్. నెవర్ లూజ్ అన్ ఆపర్చునిటీ. ఎప్పుడు కూడా మీ యొక్క అవకాశాలు, మీ చేతికొచ్చిన అవకాశాలని వదిలిపెట్టొద్దు. చిన్నదా పెద్దదా కాదు, చేయగలవు అన్న ఒక నమ్మకంతో మనం ముందడుగు వేయాలి. ఆమేన్. యు నీడ్ టు టేక్ వాట్ ఎవర్ ఆపర్చునిటీ కమ్స్ ఇంటు యువర్ హ్యాండ్స్. ప్రసంగి గ్రంథము 11:4 చూసినట్టయితే,
గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. స్టాప్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం, రైట్ సీజన్, రైట్ దిస్ థింగ్, రైట్ దట్ థింగ్. అవ్వదండి. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఎప్పుడు రాదు. అన్ని అనుకూలించినప్పుడు చేస్తానంటే ఏది జరగదు. యు నీడ్ టు టేక్ అ స్టెప్ వెన్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆమెన్. అవకాశం వచ్చిందంటే ఏం చేస్తామండి? ముందడుగు వేసి దానిని పట్టుకోవాలి. ఎందుకంటే వేరే వాళ్ళు రెడీగా ఉంటారు ఆ యొక్క ఆపర్చునిటీని తీసుకోవడానికి. డోంట్ లూజ్ ద ఆపర్చునిటీ. ఆమెన్. ఎప్పుడు కూడా మనం ముందడుగు వేస్తూనే ఉండాలి. వెన్ వి మూవ్ ఫార్వర్డ్, యు మూవ్ ఫార్వర్డ్ టువర్డ్స్ ద ప్రొవిజన్. మనం ముందడుగు వేస్తే మీరు సమృద్ధి వైపు ముందడుగు వేసినట్టే. మీ యొక్క ఆశీర్వాదం వైపు ముందడుగు వేసినట్టే. మీ యొక్క వాగ్దానము వైపు ముందడుగు వేసినట్టే. టేక్ దట్ ఆపర్చునిటీ. అందరూ చెప్పండి, టేక్ ద ఆపర్చునిటీ. బలముగా. ఇఫ్ గాడ్ గివ్స్ యూ సమ్ ఆపర్చునిటీ, టేక్ ఇట్ ఇమ్మీడియట్లీ. ఆమెన్. నా ఐదో విషయము, సమూహముగా ఒక సంఘములో చాలా శక్తి ఉంది. ఆమెన్. ఆ యొక్క జంతువుల్ని చూసినట్టయితే ఒక్క జంతువే వెళ్తే అది ఆ యొక్క ప్రయాణము చేయగలదండి? చేయలేదు. ఎందుకంటే ఆ యొక్క ప్రెడేటర్స్, ఆ యొక్క సింహము దానికి చాలా ఈజీ దాన్ని పట్టుకోవడానికి. అదే గుంపుగా ఇమాజిన్ 10,00,000 యానిమల్స్, 10,00,000 జంతువులు వెళ్తుందంటే ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉండుంటుందో. 10,00,000 యానిమల్స్ వెళ్తున్నప్పుడు ఆ యొక్క సింహము దాన్ని పట్టుకోవడానికి చాలా కృషి చేయాలి. కొన్నిసార్లు పట్టుకోలేదు కూడా. వెన్ యు ఆర్ అలోన్, ద డెవిల్ కెన్ అటాక్ యూ అండ్ టెంప్ట్ యూ వెరీ ఈజీలీ. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యొక్క సాతాను నిన్ను పట్టుకొని నీ యొక్క దారి నుంచి మళ్లించడం చాలా సులువు. అదే సంఘముగా ఒక బలముగా మనం ముందడుగు వేస్తే మనల్ని ఏది కూడా ఈజీగా మనల్ని యొక్క దారి నుంచి కదపలేదు. చాలా మంది నాకు ఎవ్వరు అవసరం లా, ఒంటరిగా ఉంటానంటే చాలా ఈజీ మిమ్మల్ని కదపడం. పరిస్థితులు మిమ్మల్ని భయపెట్టడం చాలా ఈజీ. బట్ కమ్యూనిటీ ఇస్ స్ట్రాంగర్ టుగెదర్. ఆమెన్. కలిసి ఉంటే, కలిసి ఉంటే, ఒక ఒక ఫ్యామిలీగా కలిసి ఉంటే, ఒక సంఘముగా, ఒక కమ్యూనిటీగా కలిసి ఉంటే మనం ఏదైనా సాధించగలము. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిజినెస్ అయినా సరే, మీ జాబ్ అయినా సరే, యు నీడ్ టు వర్క్ ఇన్ టీమ్స్, రైట్? యు నీడ్ టు వర్క్ యాజ్ అ గ్రూప్. ఇండివిజువల్ గా నేను చేయగలనంటే అవ్వదండి. ఈ యొక్క చర్చ్ ని చూసారంటే నేను ఒక్కదాన్నే నుంచొని అన్ని చేసేస్తానంటే అవుతుందండి? అవ్వదు. ఐ నీడ్ అన్ ఎంటైర్ టీమ్. ఐ నీడ్ ద ఫ్యామిలీ టు విత్ మీ సో దట్ ఐ కెన్ డూ ద వర్క్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, టుగెదర్ వి ఆర్ స్ట్రాంగర్. ప్రసంగి 4:12 చూసినట్టయితే, ఒంటరియగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోతుందండి? తెగిపోదు. యూ నీడ్ టు బిల్డ్ అ స్ట్రాంగ్ కమ్యూనిటీ. ఇప్పుడు మనం వస్తున్నాము సంఘంలోకి, పక్కన ఎవరు కూర్చుంటున్నారో తెలీదు, వారు ఎవరో కూడా తెలీదు. మనం కనీసం ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలంటే అమ్మమ్మో ఎందుకు వచ్చిన గోల అనుకుంటాం. అరే, ఇఫ్ వి డోంట్ నో ఈచ్ అదర్, సంఘంగా ఒకరికి ఒకరు మనం తెలియపోతే బలముగా మనం ఏదైనా ఎదుర్కోవాలంటే ఎలా? ఆమెన్. ఈ రోజు మీరు ఎల్లకన్నా ముందు ఏం చేయండి అంటే, ఒక 5గురినన్నా కనీసం తెలియని వారికి ప్రైజ్ ది లార్డ్ చెప్పి వాళ్ళ పేరు తెలుసుకొని వెళ్ళండి. ఆమెన్. చేస్తారా? చేస్తారా? తప్పకుండా. అట్లీస్ట్ 5 పీపుల్. టాక్ టు దెమ్. ఆస్క్ దెమ్, బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? సిస్టర్ మీ పేరేంటి? అని తెలుసుకొని వెళ్ళండి. సంఘముగా బలపడాలి. ఆమెన్. ఆమెన్. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. దెర్ ఇస్ పవర్. దెర్ ఇస్ పవర్ ఇన్ కమ్యూనిటీ. ఆరో విషయం చెప్పి నేను ముగిస్తాను. కొత్త దానికి అలవాటు పడండి, శాశ్వతము కాదని అంగీకరించండి. ఏది కూడా మన జీవితంలో శాశ్వతం కాదు అని మనం ముందుగా మనం అంగీకరించాలి. నల్ల జుట్టు ఇప్పుడు ఉంది, కొద్ది సంవత్సరాల తర్వాత తెల్లగా అయిపోతుంది. నేను అది అంగీకరించకపోతే ఏమవుతుంది? ఫూలిష్నెస్. నేను ఇప్పుడు ఒక ఒక ఏజ్ లో కొంతమంది యవ్వనంగా ఉన్నారు, కొంత తర్వాత వాళ్ళు వృద్ధులు అవుతారు. అది అంగీకరించాలి. ఏది కూడా శాశ్వతం కాదు. సో డు నాట్ లూజ్ దిస్ టైం. ఈ యొక్క సమయాన్ని వృధా చేయకండి. ఈ యొక్క సమయాన్ని మీరు వృధా చేయొద్దు. ఇఫ్ యు గెట్ అన్ ఆపర్చునిటీ, డూ ఇట్. ఇఫ్ యు గెట్ అ డైరెక్షన్ ఫ్రమ్ గాడ్, టేక్ ఇట్. ఇఫ్ యు గెట్ అ థాట్ టు డూ సంథింగ్, డూ ఇట్. ఇప్పుడున్నట్టు ప్రతిదీ కూడా ఎప్పుడు ఉండదు. యు నీడ్ టు యాక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ కీప్స్ చేంజింగ్. పాస్టర్ గారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క సంఘం పెట్టినప్పుడు పెంట్ హౌస్ లో పెట్టారు.
ఆ యొక్క పెంట్ హౌస్‌లో పెట్టారు. నేనిక్కడే సంఘం స్టార్ట్ చేశాను. నేనిక్కడే ఉంటాను. ఆ నలుగురే కావాలి నాకు అంటే అవుతుందండి? మూవ్. యూ నీడ్ టు మూవ్. కదలాలి కదా! కదిలితేనే ఎదుగుదల ఉంటుంది. కదిలితేనే ఎదుగుదల ఉంటుంది. నథింగ్ ఈస్ పర్మనెంట్. ఆమేన్. అందరూ కూడా చెప్పండి. ఏది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది శాశ్వతం కాదు అని మనం గుర్తుపెట్టుకుంటే ప్రతి దాన్ని గౌరవిస్తాం. నీ చేతిలో ఉన్న ప్రతి దానిని నువ్వు గౌరవిస్తావు. ప్రతి సంబంధాన్ని నువ్వు గౌరవిస్తావు. నీ యొక్క నీ కుటుంబాన్ని నువ్వు గౌరవిస్తావు. నీ చేతిలో ఉన్న ఆ యొక్క 4 డబ్బులు కూడా నువ్వు గౌరవిస్తావు. బికాజ్ యూ విల్ నో దట్ నథింగ్ ఈస్ పర్మనెంట్. ఆమేన్. నథింగ్ ఈస్ పర్మనెంట్. యెషయా గ్రంథము 43:18 ఏం చెప్తుందండి? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. వి ఆర్ ఆల్వేస్ లివింగ్ ఇన్ ద పాస్ట్. అప్పుడున్నాను నేను. అప్పుడు చేశాను నేను. అదే కావాలి నాకు. అసలు మా తాత ముత్తాతలున్నారు. అక్కడే ఉంటాను అంటే అవ్వదు. ఇట్స్ నాట్ పర్మనెంట్. అయిపోయింది. వాళ్ళ సీజన్ అయిపోయింది. వాళ్ళ సమయం అయిపోయింది. ఇప్పుడు ఎవరిదండి సమయము? మనది. మనం ఏం చేయాలి? దాని వైపు పని చేయాలి. కదలాలి. ఎవ్రీబడీ సే మూవ్. గట్టిగా. యూ నీడ్ టు మూవ్. యూ నీడ్ టు గ్రో. ఆమేన్. ఆ యొక్క జంతువులు కూడా నాకప్పుడు అక్కడ ఆహారం వచ్చింది. నేను అక్కడే ఉంటానంటే నాట్ హ్యాపెనింగ్. చచ్చిపోతాయి. కదలకపోతే మనం కూడా అలాగే నిర్జీవమైన జీవితం జీవిస్తూ ఉంటాం. దేవుడు మనల్ని అలాంటి జీవితం జీవించాలని ఉంచలేదండి. గాడ్ వాంట్స్ యూ టు బి సక్సెస్‌ఫుల్. గాడ్ వాంట్స్ యూ టు టేక్ యూ టువర్డ్స్ దట్ ప్రామిస్డ్ ల్యాండ్. ఫర్ దట్ యూ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్. మీరు ఆ యొక్క వాగ్దాన స్థలంలో వెళ్ళాలంటే ముందుగా ఏం చేయాలి? పని చేయడం మొదలుపెట్టాలి. అందరం నుంచుందామా? ఒక్కసారి మన యొక్క స్థానాల్లో మనం నుంచుందాము. ఎంతమంది ఈ రోజు కదలడానికి సిద్ధంగా ఉన్నారు? ఆమేన్ చెప్తారా? దేవా, నేను ఎప్పుడు ఇప్పటి వరకు ఆ యొక్క నిర్జీవమైన జీవితం జీవిస్తున్నానేమో, ఈ రోజు నేను కదలాలనుకుంటున్నాను తండ్రి. దేవా, నాకు మీ యొక్క సూచన ఇవ్వండి అని ఒక్కసారి ప్రార్థన చేస్తారా? అందరూ కూడా ఒక్క నిమిషం తీసుకోండి. టేక్ 1 మినిట్ ఆఫ్ యువర్ టైమ్. ప్రాబబ్లీ యు ఆర్ స్టక్ ఇన్ దట్ ప్లేస్. ఆ యొక్క నిర్జీవమైన సంబంధాల్లో, నిర్జీవమైన ఉద్యోగంలో, నిర్జీవమైన ఆ యొక్క స్థానంలో మీరు ఉండిపోయారేమో. దేవా, ఈ రోజు నేను ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ధైర్యముగా నేను నుంచుంటున్నాను తండ్రి. మీ యొక్క సూచన నాకు దయచేయండి అని ఈరోజు అడుగుదామా? ఆస్క్ గాడ్, డియర్ ఫాదర్, ఐఎమ్ డన్ విత్ దిస్ డ్రై లైఫ్. ఈ యొక్క నిర్జీవమైన జీవితానికి ఇంక నేను అంతము పెట్టాలనుకుంటున్నాను తండ్రి. దేవా, నూతన జీవితానికి, నూతన శక్తి, నూతన ఆహారము, నూతన జీవము, నూతన ఆశీర్వాదం వైపు నడవడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి. ఇంక నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు తండ్రి. ఇప్పుడు వరకు ఆ యొక్క నిర్జీవమైన స్థానంలోనే నేను జీవించాలనుకున్నాను తండ్రి. ఈ రోజు మీరిచ్చిన ఆశీర్వాదం వైపు నడవాలనుకుంటున్నాను తండ్రి. దేవా, నాకు సూచన ఇవ్వండి. దేవా, నాకు ధైర్యాన్ని ఇవ్వండి. దేవా, నాకు మీ యొక్క వెలుగుని, జ్ఞానమును నాకు దయచేయండి అని ఒక్కసారి ప్రార్థన చేస్తారా? స్టాప్ బీయింగ్ స్టక్ ఇన్ దట్ ప్లేస్. ఇంకా ఆ యొక్క జీవితంలో ఉండాలని ఆశించకుండా ముందడుగు వేద్దామా? దేవా, ముందడుగు వేస్తున్నాను తండ్రి. నేను రెడీగా ఉన్నాను తండ్రి. దేవా, నూతన మార్గంలోకి నడవడానికి, ఎంత కష్టమైనా సరే నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి. దేవా, మీరు నా జీవితంలో పెట్టే ప్రతి ఒక్క సవాలుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎందుకంటే అది నన్ను ఇంకా బలపరుస్తుందని నమ్ముతున్నాను తండ్రి. దేవా, ప్రతి ఒక్క ఆటంకము తండ్రి దేవా, నేను ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నాను తండ్రి. ఎందుకంటే మీరు నాతో ఉన్నారని నేను నమ్ముతున్నాను తండ్రి. దేవా, ఐ బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బీ దేర్ విత్ మీ యువర్ ఫాదర్. మీ యొక్క ఆత్మ నింపుదలతో నేను ప్రతి ఒక్క సాతాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధముగా ఉన్నాను తండ్రి. ఐఎమ్ డన్ విత్ దట్ డ్రై లైఫ్. ఇంకా ఆ యొక్క నిర్జీవమైన జీవితంలో నేను ఇంకా జీవించాలనుకోవట్లేదు తండ్రి. కదలడానికి సిద్ధముగా ఉన్నాను తండ్రి. దేవా, దీవించుము. దేవా, ఎవరైతే తండ్రి దేవా ఈరోజు ఆ యొక్క ప్రార్థనతో తండ్రి దేవా మీ ముందుకొచ్చున్నారో, వారి జీవితంలో మీరు నూతన కార్యములు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, నూతన ద్వారాలు, నూతన అవకాశాలు వారి జీవితంలో తీసుకురమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే నిర్జీవమైన స్థానంలో ఉన్నారో తండ్రి, జీవము వైపు నడవడానికి వారిపైన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, ఈ యొక్క ఉదయ కాల సమయంలో తండ్రి దేవా, మేమందరం కూడి తండ్రి దేవా ఒక కుటుంబంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, మీ యొక్క సూచన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, దీవించుము, ఆశీర్వదించుము. లెట్ దేర్ బి లైఫ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ ఫాదర్. జీవముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
దేవా మీ యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క సూచనలు, మీ యొక్క వాగ్దానాలు, మీ యొక్క అభిషేకము వీరిపైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఇంకా ఆ యొక్క నిర్జీవమైన స్థానం నుంచి జీవములోకి, వెలుగులోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీవించుము, ఆశీర్వదించుము. ఇస్తున్న ప్రతి ఒక్క కానుక బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇస్తున్న హస్తాన్ని దీవించుము, ఆశీర్వదించుము. వారిని వైపు తండ్రి ఇంకా నూతనమైన ఆశీర్వాదాలు వారి పైన కుమ్మరించుమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అందరం కలిసి చెప్దామండి. ఆమేన్.